హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇలాగ మనం ఒక కప్పు జొన్నపిండితోటి అప్పటికప్పుడు ఈజీగా ఇలాగ మనం జొన్నపిండి ఊతప్పని రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేశారంటే మనం చాలా తక్కువ ఆయిల్ తోటి ఇలాగ మనం రెడీ చేసుకోవచ్చు అండి. అలాగే అప్పటికప్పుడు చట్నీని కూడా రెడీ చేసుకున్నాను. ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలోకి ఒక కప్పు వరకు కూడా జొన్నపిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లోకి ఒక పావు కప్పు వరకు కూడా మనం ఉప్మా చేసుకుంటాం కదా, సూజీ రవ్వను వేస్తున్నానండి. అలాగే దీంట్లోకి ఒక ముప్పావు కప్పు వరకు కూడా పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఇలాగ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ ఈ జొన్నపిండిని మనం మార్కెట్లోనైనా ప్యాకెట్స్ ఉంటాయి కదా, మనం మార్కెట్లోనైనా తెచ్చుకోవచ్చు. లేకపోతే జొన్నల్ని కూడా మనం జొన్నలు కొనైనా చక్కగా మిల్లు దగ్గరకు తీసుకెళ్ళి పట్టించుకోవచ్చండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం రెడీ చేసుకుందామండి, బ్యాటర్ని రెడీ చేసుకుందాము. మనకు ఇంట్లో ఎలాంటి పిండిలు అవైలబిలిటీగా లేనప్పుడు, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ అవైలబిలిటీగా లేనప్పుడు చక్కగా అప్పటికప్పుడు ఈజీగా ఇలాగ మనం జొన్నపిండి ఊతప్పని రెడీ చేసుకోవచ్చు. ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దామండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాము. ఇలాగ మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు కూడా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాము. అలాగే ఒక కప్పు వరకు కూడా తురిమేసిన క్యారెట్ని తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని, అలాగే కొంచెం కరివేపాకు, దీంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాము. అలాగే దీంతోపాటు కొంచెం జీరాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ వేయటం వల్ల మనం తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మనం కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము, మూత పెట్టేసుకొని. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలాగే దీంట్లోకి కొన్ని పల్లీలు, వీటితో పాటు ఒక 2 కారం కోసం అనేసి గ్రీన్ చిల్లీని యాడ్ చేశాను. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నానండి. వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాము. ఇక్కడ నేను రాక్ సాల్ట్ని తీసుకున్నాను. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు చల్లారనిద్దాము. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకొని దీంతోపాటు కొంచెం జీరాని కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని, అలాగే కొన్ని ఆవాలు, కరివేపాకు కూడా వేసుకొని ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ తాలింపుని వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాము. చక్కగా మనకు ఎమ్మిగా చట్నీ రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ మనం ఈ బ్యాటర్ని మరొకసారి కలుపుకుందామండి. ఇలాగ కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 2 గరిటెల వరకు కూడా ఈ పిండిని వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు మనం ఒకసారి లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇలాగ ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా చక్కగా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం మూత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. చూస్తున్నారు కదా, మనకు ఫ్రై అయిపోయింది. అలాగే రెండో వైపును కూడా మనం ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసి ఇప్పుడు మనం మూత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. చూస్తున్నారు కదా, చక్కగా మనకు మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇలాగ ఫ్రై అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా వేసుకుందాము. ఇలాగ ఈ పిండిని వేసుకొని పైన లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలాగ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుని చూస్తున్నారు కదా, చక్కగా మనకు రెడీ అయిపోయింది. 2 వైపులా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇక అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా జొన్నపిండి ఊతప్పని రెడీ చేసుకోవచ్చు. అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో వేసుకుని మనం ఇక స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడివేడిగా ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే
టేస్టీగా తక్కువ ఆయిల్ తోటి మనకు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగ చేసుకున్నారంటే మనం చట్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా, ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.